అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విశాఖ రిల్లివీధి సమీపంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ న్యాయవాది, సంఘ సంస్కర్త గిరిధర్ పాల్గొని మహిళలకు కీలక సూచనలు చేశారు. అభివృద్ధి బాటలో పయనించేందుకు దోహదపడే అంశాలను వివరించిన ఆయన, ప్రభుత్వ పథకాలు అర్హులకు పూర్తిస్థాయిలో అందడం లేదని అభిప్రాయపడ్డారు. మహిళలు చైతన్యవంతులుగా మారాలని ఆకాంక్షించారు. అందుకు తమ వంతు కృషి అందిస్తామని హామీ ఇచ్చిన ఆయన, విస్తృత స్థాయిలో చర్చలు జరిగి కార్యాచరణ అమలు చేసే దిశగా ముందుకు సాగాలని కోరారు. అందువలన ఇటు స్లమ్ ఏరియా కింద కానీ లేకపోతే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద కానీ మనకి రావాల్సిన పథకాలు కానీ, ఈరోజు మనకి రావాల్సిన పథకాల్లో ముఖ్యంగా స్త్రీలకి రావాల్సిన పథకాల్లో 10 నుంచి 15% మనకు అందుతున్నాయండి. దానికే మనం సరదా పడిపోయి జంపట్లు కొట్టి వదిలేస్తున్నాం. కాదు, మనకి కేవలం 15, మ్యాక్సిమం వస్తే 20% వస్తుంది. దయచేసి మనకి 100% మనకి రావాల్సినటువంటి పథకాలను మనం తెచ్చుకోవాలి. సోషల్ వెల్ఫేర్ పథకాలు కానీ, ఉమెన్ వెల్ఫేర్ సంక్షేమ పథకాలు, స్త్రీ సంక్షేమ పథకాలు కానీ, పిల్లలకి కానీ, అలాగే స్లమ్లో ఉంటే స్లమ్లో ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదని ఏమీ లేదు. స్లమ్ ఉంటే స్లమ్లోనే ఎలా డెవలప్ చేయాలనడానికి ఒక పథకం ఏర్పాటు చేయాలి. బిల్డింగ్ కోడ్ ప్రకారం అక్కడ స్ట్రీట్లో ఏముండాలనేది కూడా చూడాలి. సో మనకి ఏం కావాలనేటువంటిది మనలో మనం మాట్లాడుకొని వాటిని నాయకుల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి, వాళ్ళతో నాయకులు వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారండి, ఎవరిని తప్పుపడడానికి లేదు. వాళ్ళ పదవి కాపాడుకునేసరికి వాళ్ళకి టైం అయిపోతుంది. సో మనకేం కావాలనేది వాళ్ళకి చెప్పి మనకి ఎలా కావాలని వాళ్ళతో చేయించుకోవాలి. సో వాళ్ళ సహకారం ఉండాలి, కోర్టులు సహకరిస్తాయి. మరి లాయర్స్గా మా బాధ్యత సంఘం మీద ఉంటుంది ఖచ్చితంగా. మాకు కేసులు ఫీజులు ఇది కాదు. లాయర్ వృత్తి, డాక్టర్ వృత్తి చేయాలంటే ఏదో ఫీజు కోసం డబ్బులు సంపాదించడం కోసం అయితే ఈ 2 వృత్తుల్లోకి రాకూడదండి. ఇంకేదైనా వృత్తి ఎంచుకోవాలి. ఈ ఒక న్యాయవాదిగా కానీ ఒక డాక్టర్గా కానీ బతకాలంటే మాత్రం వాళ్ళు సంఘానికి సేవ ముఖ్యంగా పెట్టుకొని బతకాలి. రూపాయి అర్థం వస్తే తినాలి. అయితే మీరు అడగవచ్చు, మరి లాయర్ గారు మీరేమిటి చేస్తారండి? నేను నిర్భయంగా నిస్సిగ్గుగా, అంటే సిగ్గు లేకుండా చెప్తున్నాను. నాకు నిలువు నీడ లేదు, ఇల్లు లేదు, సెంటు భూమి లేదు. నా ఇల్లు అద్దిది, నా ఆఫీస్ అద్ది, నేను ఉన్నవన్నీ అద్ది, నా బ్యాంక్ బ్యాలెన్స్ 0, నాకు ఏ కంపెనీలో షేర్లు లేవు. అందుకే నేను పోరాడడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, ఎందుకంటే నాకు తీసుకోవడానికి ఏమి లేవు. థ్యాంక్ యూ.